గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. పుత్రరా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 62వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సహ క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజ. అయాతి ఎన్నో సంవత్సరాల పాటు విషయ సుఖ భోగాల్ని అనుభవిస్తున్నాడు. అయినా కూడాను రెక్కలు వచ్చిన పక్షి గూటిని వలె అతడు విరక్తుడై క్షణంలో తన సరస్వాన్ని త్యజించి వెళ్ళిపోయాడు. మామూలుగా మనం రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయిందంటే దీనికి వ్యతిరేకంగా చెప్పుకుంటాం కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, చిన్న పక్షులు పెద్దవైనప్పుడు. కానీ ఇక్కడ పెద్దవాడు విరక్తి పొంది ఎగిరిపోయాడు తన గూటిలోంచి. ఏ గూడు? గృహస్థత్వం అనే గూటి నుంచి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. దానికి పోలిగ్గా దృష్టాంతం ఇది చెప్పాడు అనమాట మన వ్యాసుల వారు. వ్యాసుల వారు చెప్పిందే కదా. కొడుకు చెప్తే కొడుకు పరీక్షితుకు చెప్తున్నాడు ఇదంతా. సతత్ర నిర్ముక్త సమస్త సంగ ఆత్మానుభూత్య విదుత త్రిలింగ పరేమలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతిం ప్రతీతః. యాతి వనానికి చెందిన తర్వాత సర్వసంగ పరిత్యాగం చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది త్రిగుణమయమైన లింగదేహాన్ని వదిలేశాడు. ప్రశస్తుడైన అతడు మాయకు అతీతమైన పరబ్రహ్మమైన వాసుదేవుని యందు లీనమై భాగవతోత్తములకు ప్రాప్యమైన మోక్షాన్ని పొందాడు. శ్రుత్వా గాథాం దేవయాని మేనే ప్రస్తోభమాత్మన స్త్రీ పుంసో స్నేహ వైక్లభ్యాత్ పరిహాసమివేరితం. ఇక సా సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్చతాం విజ్ఞాయేశ్వర తంత్రాణం మాయావిరచితం ప్రభో సర్హత్ర సంగముత్సృత్య స్వప్నోపమ్యేన భార్గవి కృష్ణే మనః సమావ్యేస్య విధునోర్లింగమాత్మన. అటు దేవయాని గురించి కూడా చెప్పుకుందాం. ఏఆతి చెప్పిన మేకపోతు గాథను విన్న తర్వాత దేవయాని ఇలా అనుకున్నది మనసులో. పరస్పర అనురాగం గల స్త్రీ పురుషులకు విరహ బాధ ఏర్పడినప్పుడు మనస్సులు వికలమవుతాయని తెలుపుటకే పరిహాసపూర్వకంగా అతను ఈ గాథను చెప్పాడు. కానీ ఇది పరిహాస ప్రస్తావన ఏమాత్రం కాదు. వాస్తవంగా తనలో అంతర్మథనం జరగటం కోసం, తనను నివృత్తి మార్గాన్ని మళ్లించడం కోసం ఈ కథ చెప్పాడు. పతి పత్ని పుత్రాదులు వీళ్ళందరూ కూడాను, ఈ స్వజనులందరూ కూడాను భగవంతుడి యొక్క అధీనంలోని వాళ్ళే. వీరి కలయిక ఎలాంటిదంటే, చలివేంద్రంలో ప్రజలు కలుస్తూ ఉంటారు కదా. చలివేంద్రం అంటే తెలుసు కదా. ఎండాకాలంలో అక్కడక్కడ మంచిగా దాహం తీర్చడానికి పెడతారు, కుండల్లో నీళ్లు పెడతారు, తాగుతుంటారు, వెళ్ళిపోతుంటారు. అక్కడ నలుగురు కలిసి ఏదో చిన్న మాట మాట్లాడుకుంటారు. అటువంటిదే ఇది పతి పత్ని పుత్రాదుల యొక్క సంయోగము. ఇది భగవన్ మాయా విలసితం. ఈ సంసారం స్వప్న సదృశం. ఇలా భావించి దేవయాని కూడా
సమస్త లౌకిక విషయాలపై ఆసక్తిని వదిలిపెట్టింది. కృష్ణ పరమాత్మ ఎందే మనస్సును నిలిపి ఆమె స్థూల దేహాన్ని త్యజించింది. కృష్ణే మనః సమావేశ్య యజ్ఞోల్లింగమాత్మన. ఆమె అలా దేహాన్ని వీడింది. అయితే ఆ విధంగా వెళ్ళాడు. వానప్రస్థానికి వెళ్ళి అక్కడ దేహం విడిచేశాడు. నమస్తుభ్యం భగవతే వాసుదేవే సర్వభూతాదివాసాయ శాంతాయ వృతే నమః. వాసుదేవుడు జగత్ సృష్టికారకుడు. ఆ స్వామి సకల ప్రాణులు అంతర్యామి. వాసుదేవుడు అంటే అర్థం వసించేవాడు, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండేవాడు అని అర్థం. సకల లోకాలకి ఆధారభూతుడైన అట్టి భగవంతుడికి నమస్కరిస్తున్నాను అని శుకుల వారు ఈ సందర్భంగా చెప్పి మరొక వృత్తాంతం ప్రారంభిస్తున్నాడు. పూర్వోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత యత్ర రాజర్షియో వంశ బ్రహ్మవంశాంశ జిజ్ఞిరే. పరీక్ష మహారాజా, ఇప్పుడు పూర్వ మహారాజు వంశాన్ని గురించి తెలుపుతాను వినయ్యా. నువ్వు కూడా ఆ వంశానికి చెందినవాడవే సుమా. ఏ వంశం? పూర్వ మహారాజు వంశం, పూర్ణి వంశం. ఈ వంశంలో రాజర్షులు బ్రహ్మర్షులు జన్మించారయ్యా. రేపు మనం కొనసాగిద్దాం వృత్తాంతాన్ని 63వ భాగంలో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ.